కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో 2,28 లక్షల రూపాయలతో సాగునీటి కాలువల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఖరీఫ్ సీజన్లో సాగుకు నీటి ఎద్దడి తలెత్తకుండా మరమ్మతు పనులు చేపట్టినట్లు తెలిపారు. పంట పండించుకునే అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో దాదాపు 2,28,00,000 వర్కులు అనేవి శాంక్షన్ చేయించాము. అందులో భాగంగా ఈరోజు మన నీలేశ్వరంకి సంబంధించి తిమ్మరాజు చెరువు నుంచి దగ్గర వివిధ కాలువలు పూడితే డీసిల్టింగ్ మొత్తం 38 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇందాక మేము లింగంపర్తిలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏలేశ్వరం టౌన్ నగర పంచాయతీలో కూడా ఈ కాలువలు, అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా సుబ్బారెడ్డి సాగర్ సంబంధించి అన్ని కాలువలకు, అన్ని పంట కాలువలకు డీసిల్టింగ్కి 66 లక్షల రూపాయలు, శంఖవరం మండలానికి చెరువుల మరమ్మతులకి మొత్తం 33 లక్షల రూపాయలు, ఏలేశ్వరంలో చెరువుల మరమ్మతులకి 10,87,000 రూపాయలు, పుష్కర